పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఈ రాత్రి. మన పితరుల కాలంలో మనకంటే ముందు వచ్చినటువంటి దేవుని సేవకులు, అభిషిక్తులు, ప్రవక్తలు, గొప్ప గొప్పవారు దేవుని రాకడను గురించి, దేవుని యొక్క రెండవ రాకడను గురించి ఎన్నో అద్భుతమైన సందేశాలు మాట్లాడుతూ గొప్ప గొప్ప సమాచారాలు మనకు అందించారు. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది ప్రవక్తలు క్రీస్తు రాకడను గురించి, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడటం జరిగింది. సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం జరిగింది. సంఘమును ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం జరిగింది. అనేక మంది ప్రవక్తలు చెప్పారు, అనేక మంది భక్తులు చెప్పారు, అనేక మంది మన పితరులు, మనకంటే ముందు దైవ సేవలో నడిచినటువంటి పరిశుద్ధులు యేసు ప్రభు రాబోతున్నారు, యేసు ప్రభు రాబోతున్నారు అని సంఘాన్ని సిద్ధపరిచారు. వారు చేసిన ప్రార్థనలు బట్టి, వారు చేసిన పరిచయను బట్టి మనందరం కూడా రక్షించబడి ఇవాళ సంఘంలో చేర్చబడ్డాం. అయితే వారు చెప్పిన కాలంలో రాలేదు, కానీ దేవుని సేవకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీతో చెబుతున్నాను. మన జనరేషన్లో, మన కాలంలో క్రీస్తు ప్రభు రాకడను మనం చూస్తాం. ఇది నేను దేవుని ఆత్మతో చెబుతున్నటువంటి దేవుని మాట. దేవుని ఆత్మతో పలుకుతున్నాను ఈ మాట. నేను రెండవ రాకడ వస్తుంది అని వాళ్ళు చెప్పారు, రాలేదు. కానీ ఈ జనరేషన్లో, ఈ కాలంలో, మన కాలంలో మనం ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడను చూస్తాం. అందుకొరకే సంఘము దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. ఇన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ జీవితం, ఇన్ని సంవత్సరాల నీ భక్తి జీవితం, ఇన్ని సంవత్సరాల నీ ప్రార్థన జీవితం, ఇన్ని సంవత్సరాల నీ యథార్థమైన జీవితం వ్యర్థము కాకుండా దేవుని సన్నిధులు కనిపెట్టుకొని దేవుని కొరకై నువ్వు సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ ఇంకా మారు మనసు లేకుండా, బాప్తిస్మము లేకుండా నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ, నేను కూడా ఒక క్రైస్తవుణ్ణి, నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాణ్ణి అంటూ నామకార్థంగా కనుక బ్రతుకుతున్నావా బిడ్డ? ఒక దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా చెబుతున్నాను. నా మాట విని రాత్రి ఆయన ఖచ్చితంగా మన కాలంలో మనం చూస్తామని రాకడను. ఇంకా సమయం లేదు బిడ్డ, ఇంకా సమయం లేదు. ఆయన చెప్పిన లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంకా ఎంతకాలం ఆయనకు దూరంగా బ్రతుకుతావు, ఆయనకు దూరంగా జీవిస్తావు? రేపు 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 అంటూ ఎంతకాలం ఇంకా వాయిదాలు వేస్తావు, బ్రతుకుతావు? ఇంకా రక్షణ తీసుకోకపోతే రక్షణ పొందుకో. ఇంకా మార్పు జీవితంలో లేకపోతే మారు మనసు పొందుకో. ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే బాప్తిస్మం తీసుకో. మా తాతల కాలంలో బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మం ఏదో పైపైన జరిగించారు.
ఇంక నాకు అది సరిపోద్దులేను అనుకోక ముంచుడు బాప్తిస్మం, వాక్యానుసారమైన బాప్తిస్మం తీసుకో. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా నిత్య జీవమునకు ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి నువ్వు సిద్ధపరచుకో. పరిశుద్ధ ఆత్మ ప్రేరణలో ఈ మాట చెప్తున్నాను. ఈ కడవరి దినాల్లో సంఘం పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన స్థలములో మన కుటుంబాలు నాటబడాలి. కొంతమంది దైవజనులకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. కొంతమందికి పరిశుద్ధాత్మ అనుభవంలో బోధించటము చేత కాదు. అటువంటి వారు పరిశుద్ధాత్మ నడిపింపులో లేని వారిని పోగు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారి మధ్యకు మీరు వెళ్ళడం మీ ఆత్మీయ జీవితాలు కూడా పతనమైపోతాయి. ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ నడిపింపగలిగిన స్థలములో నువ్వు ఉండాలి. ఆత్మానుసారమైన బోధ చేసే సేవకుల దగ్గర మీరు ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన దైవజనుల సమక్షములో మీరు నాటబడాలి. పరిశుద్ధాత్మ అనుభవం లేని చోట నువ్వు ఉంటే, పరిశుద్ధాత్మ లేని చోట నువ్వు ఉంటే జరిగే నష్టం చెప్తాను, జాగ్రత్తగా విను. రెండవ రాకడలో క్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి వస్తున్నప్పుడు, ఆ మధ్యాకాశంలోనికి ఆయన రాగానే భూమి మీద నుండి సంఘము ఎత్తబడుద్ది. సంఘమును ఎత్తుకొని సంఘమును తీసుకొని వెళ్ళేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే సంఘమును ఎత్తుకుని తీసుకుని మధ్యాకాశానికి వెళ్ళేది. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బలం, ఆ అనుభవం నీకు లేకపోతే నిన్ను ఎవరెత్తుకుని వెళ్తారు మధ్యాకాశానికి? అందుకొరకే ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన స్థలములో, సంఘములో, సేవకుల సమక్షములో మనము పెరగాలి. మా తాత ఆ చర్చి కట్టాడు, ఆ చర్చికి ఫౌండర్ మా తాతే కాబట్టి అక్కడికే మేము వెళ్తాం. ఆ సేవకుడు మా ఇంటి వాడే, మా బంధువే, అందుకని అక్కడికి వెళ్తాం. ఇవన్నీ కుదరవు, ఇవన్నీ కుదరవు. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే నీ ఇష్టం. నువ్వు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు రెండవ రాకడలో ప్రభువు చెంతకు నువ్వు ఎత్తబడతావు. పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలో నువ్వు ఉండాలి. మీరు గమనించండి, ఆయన క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. మీ తాత చెప్పాడు, మీ నాన్న చెప్పాడు, రాలేదు ప్రభు ఇంకా. ఇంకెప్పుడు వస్తాడులే, ఇవన్నీ వట్టి మాటలు అనుకుంటున్నావా? నేనంటున్నాను, రోజులు కూడా కాదేమో, ఏ గడియలో వచ్చునో తెలియదు. భరోషహలాకేమే. నా ఆత్మ అయితే 100% ఇది చెప్పు 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 అని నన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకో తెలియదు. సువార్త చూడండి ఎంత వేగంగా వెళ్తుందో. ఎంతమంది దైవ సేవకులు, యవ్వనస్తులు దేవుని కొరకు పనిచేస్తున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాల్సినటువంటి యవ్వన పిల్లలు
చదువుకున్న చదువును వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, మేము దేవుని పరిచర్య చేస్తాం, దేవుని కొరకు బ్రతుకుతామని ఎందుకు అంటున్నారు అసలు? ఇది వారి ఆలోచన కాదు, వారి హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన భారం. చక్కగా చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగము, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కానీ ఎందుకు రాత్రి పగళ్ళు ఆయన కోసం కష్టపడాలనే మనస్సు ఈ దినాల్లో యవ్వనస్తులకు వచ్చిందంటే, దేవునామా అని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. లిసన్ కేర్ఫుల్లీ ప్లీజ్. ఆయన ఎప్పుడు వస్తాడో అర్థం కాదు. నాలో ఆత్మ ఏదో తెలియని మూలుగులు నేను వింటున్నాను. ఏదో తెలియని దుఃఖం నన్ను కలవరపెడుతుంది. ఏదో తెలియని ఆవేదన నా హృదయంలో ఘోషిస్తుంది. ఆయన వస్తున్నాడని చెప్పమంటుంది. నేను వస్తున్నానని ప్రకటించని చెబుతుంది. నడుస్తూ కాదు శరవేగంగా పరిగెడుతూ చెప్పమంటుంది. శరవేగంగా పరిగెడుతున్న మాటను ప్రకటించు అని చెబుతుంది. ఏదో తెలియని ఆవేదన నా గుండెలు పిండేస్తుంది. ఇంకా మారు మనసు లేని ప్రజలు, నమ్మకార్థమైన క్రైస్తవులు, పాపంలోనే జీవిస్తున్న ప్రజలు, చేతుల బైబిల్ ఉంటుంది కానీ పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ఉంటున్న జనులు కోకొల్లలుగా ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. వారి కొరకు దేవుని ఆత్మ ఘోషిస్తుంది, కన్నీరు పెడుతుంది, ఆత్మ మూలుగుతూ ఏడుస్తూ మాట్లాడుతున్నది. తమ్ముడు, ఎందుకు నాకు తెలియట్లేదు కానీ నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ, నాకెందుకు దుఃఖం వస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ, ఏదో పరిశుద్ధాత్ముడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక మాట పరిశుద్ధాత్ముడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. తన ప్రజలు ఎవరు నశించడానికి ఇష్టపడలేదు. లిసన్, బూర మోకపోతుంది. కడుపూర మోకపోతుంది. ఇంకా 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 దేవునికి దూరంగా ఉన్నావా? ద లాస్ట్ కాల్.
లాస్ట్ కాల్. షోలారి మే సతాషకి బెల్తూ హెలో రోమ్ and I prophesy in the name of Jesus. నేను వింటున్నాను ఆయన మాట. The end. The end. ఒక్కరోజు ఒక సేవకుడు దేవుని కొరకు పని చేయకుండా కూర్చున్నా మూల్యం తప్పదు. అవును, ఇంకా 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 దేవునికి దూరం అయిపోతున్నావేమో. నా ఆత్మ చెబుతున్న మాట నేను మీతో చెబుతున్నా. ఇవి నడుస్తూ సువార్త చెప్పే రోజులు కావు. పరిగెడుతూ సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకే మండవలసినటువంటి రోజులు. ఏంటో తెలియట్లేదు నాకు. నా వల్ల కావట్లేదు. నా వల్ల కావట్లేదు. వల్ల కావట్లేదు. ఆయన కోసం వేగంగా పరిగెత్తామని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. వేగాన్ని పెంచమని అడుగుతున్నాడు. భార్యతో బిడ్డలతో కుటుంబంతో సుఖించి సంతోషించే సమయం కాదని చెబుతున్నాడు. అగ్ని గుండాలు అగ్ని గంధకాలతో కాల్చబడక మునిపే ప్రజల్ని కొందరు నేను లాగుంటున్నాడు.
Holy Spirit. ఈ రాత్రి ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో. నువ్వు ఉన్న చోట మోకరించి రాత్రికి తీర్మానం చేసుకో. నువ్వు ఉన్న చోట మోకరించుకు తీర్మానం చేసుకు రాత్రి. ప్రభు నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నా. నాకు అర్థం కావట్లేదు అసలు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మరల నీతో చెబుతున్నాడు, నీకోసమే, నీకోసమే. వస్తున్నావు, వెళ్తున్నావు, జారిపోతున్నావు, నిలబడలేకపోతున్నావు, నిలవలేకపోతున్నావు. నీ స్వాధీనంలో నువ్వు లేవు. నువ్వు అపవాది స్వాధీనములో ఉన్నావు. అపవాది స్వాధీనంలో ఉన్నావు. దేవుడు నీ మీద వల వేశాడు ఈ రాత్రి. ఆయన వల విసిరాడు. ఆ వలలో నువ్వే చిక్కు.